ఓం నమ శివాయ, దుర్గాయ నమః, ఆదిపరాశక్తియాయ నమః. ఓం భగవతి. అయితే ఇప్పుడు మన మోదీ గారు, ఆయన గొప్పవాడు, ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు అదే పోస్ట్లో. కొంతమంది చేశారు, రూట్కు తీసుకొచ్చారు. ఆయన ఏం చేశాడంటే ఆ రూట్ని, సనాతన ధర్మాన్ని, ఆ రామచంద్ర భగవంతుడిని, ఆయనకు ఎంతోమంది ఆ భక్తి భావనని కొన్ని విధాలుగా కొన్ని సంవత్సరాలుగా ఉన్న దేవతని ఈరోజు అందరికీ రామజన్మ, ఆ భగవంతుడి గురించి, అయోధ్య, ఎన్నో వచ్చే కష్టాలు, గొడవలు, పంచాయతీలు ఎన్నో వచ్చాయి దాంట్లో. అయితే ఆయన ఏమని వచ్చినా కూడా ముక్కుసూటిగా కొంతమంది కలిసి ఈరోజు రామజన స్థానాన్ని, రాముడి స్థానాన్ని నిలబెట్టాడు అయోధ్యలో. అలాగనే ఇప్పుడు కొన్ని రోజులు ఆయన పెద్ద పోస్ట్లో ప్రధానిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన గురించి ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎలా ఉంటుంది అని కొంతమంది అడిగారు. అయితే మనం మానవులం, భగవంతుడు అనుగ్రహం కూడా ఒకటి ఉండాలి. భక్తి భావం అంటే ఆయనకి చాలా చాలా ప్రేమ. నేను కూడా చూశాను, అప్పుడప్పుడు టీవీలలో కూడా గుర్తుపడుతుంటుంది. ఎందుకంటే మనిషి తలుసుకునేది ఒక భాగం, భగవంతుడు గొప్పవాడు కాబట్టి ఆయన తలుసుకుంటే ఎంత దూరమైనా పోవచ్చు. అలాగనే ఒక్కడుగా 10 మంది తయారు చేసి, సైన్యాన్ని తయారు చేసి, మన ఇండియాలోనే ఫలానా వ్యక్తి ఇది సాధించాడు, ఇది సృష్టించాడు అని అంటే ఆ మనిషి పేరు మోగుతూనే ఉంటుంది. అందరికీ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆయన పేరు వస్తూనే ఉంటుంది. అలాగనే ఇప్పుడు ఎలా ఉంది అని క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్కి సమాధానం ఏమిటంటే గవ్వలు వేస్తాము. గవ్వలు వేసిన తర్వాత ఆయనకి ఎలా ఉంది, నరేంద్ర మోదీ గారికి ఎలా ఉంది అని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థించి ఓం నమ శివాయ, దుర్గాయ నమః, అంగాల పరమేశ్వరియాయ నమః రాయ్. 1 2 3 4 పడ్డాయి. ఫస్ట్ సారి మోదీ గారికి ఓం భగవతి ఆయ నమః. మళ్ళా 1 2 3 ఓం దుర్గాయ అంగాల పరమేశ్వరాయ నమః. ఎప్పుడు పంచపాండవులు 1 2 3 4 5. అయితే ఆయన ఇన్ని రోజులు ఉన్నారు, ఇకపైన ఎలా ఉంటారు, ఏ స్థానంలో చూస్తారు అని గవ్వల శాస్త్రం చూసాము. అలాగనే ఇప్పుడు ఇది తాళపత్ర గ్రంథం, దీన్ని కూడా చూస్తాము. తాళపత్ర గ్రంథం అంటే పాతకాలంలో, ఇప్పుడంటే పేపర్లు వచ్చాయి, పాతకాలంలో పేపర్లు వాల్మీకులు, భగవంతుళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు రాసేది ఈ తాళపత్ర గ్రంథము. ఈ తాళపత్ర గ్రంథం అంటారు. దీంట్లోనే ఒక్కొక్కరి విషయాలు కొన్ని ఉంటాయి. అలాగనే జాతకం అంటే ఏంటి అంటే, మనం ఇది సృష్టించింది కాదు, నేను మీరు సృష్టించింది కాదు. పాతకాలంలోనే అలివేలమ్మన వెంకటరమణ గారు కూడా అమ్మవారికి చెప్పిన జాతకం అంటే అవి ఆడుంటాయి, అవి ఎట్లుంటాయి, అవన్నీ లేవు అని జనాలు అంటుంటారు. కొంతమంది తెలిసిన వాళ్ళైతే అర్థం తెలియదు వాళ్ళకి. కానీ ప్రాచీన కాలములోనే, ఆ భగవంతుడి కాలం నుంచే ఈ గంధాలు, ఈ గవ్వలు, శాస్త్రధర్మం, జ్యోతిష్యము అని ఉంది. అందువలన ఇప్పుడు గవ్వలు చూసి చెప్పాము కాబట్టి కొన్ని విషయాలు ఇప్పుడు ఆయన మోదీ గారి పేరు మీద తాళపత్ర గ్రంథం కూడా ఓపెన్ చేస్తున్నాము. ఓం నమ శివాయ. బాస్ చూడండి, ఆయనకు వచ్చింది రాఘవేంద్ర స్వామి.
రాఘవేంద్ర స్వామి వచ్చారు. చూడండి, రాఘవేంద్ర స్వామి అంటే ఇప్పుడు ఆయన ఏకైక వ్యక్తి. అంటే ఆయన బాబా సాయినాథ్ ఎలాంటి వాడో అలాగనే రాఘవేంద్ర స్వామి అందరు తెలిసిన వాడే ఆయన. అలాగనే ఈయన ఒక యోగి, రాఘవేంద్ర స్వామి భక్తుడు. అలాగనే ఈయన కూడా భగవంతుడంటే మోదీ గారు చాలా ప్రేమ. అలాగనే ఇప్పటికీ తాళపత్ర గ్రంథంలో రాఘవేంద్ర స్వామి వచ్చాడు. ఆయన జాతక ప్రకారం చూస్తే ఈ గవ్వలు చూసిన దానికి ఆ తాళపత్ర గ్రంథం చూసిన దానికి బాగానే అనుకూలంగా ఉంది. అయితే నెక్స్ట్ ఆయన స్థానములో పెద్ద స్థానంలో మన అదే స్థానంలో ఉంటారా ఉండరా అని కొంతమంది సందేహాలు. ఇప్పుడు ఈ రెండు ప్రకారంగా చూస్తే భగవంతుడు అనుగ్రహంలో ఇప్పుడు చూస్తే బాగానే ఉంది. ఈ ప్రకారంగా సక్సెస్గా ఉంది. ఇక ఆ టైంలో ఆ ఎలక్షన్ టైంలో అది మనం చూడాల్సి వస్తుంది. గడియలు అంటారు దాన్ని, గడియలు తిథియ గ్రహాలు ఇవన్నీ చూడాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మాత్రం ఆయనకుంది. నెక్స్ట్ ఆయన కూర్చునేప్పుడు దాన్ని చూసి మనం చెప్పగలుగుతాం. ఆయా టైం ప్రకారంగా ఈరోజు మనం చూసాం కాబట్టి ఇప్పుడు ఆయనే ఉంది కనపడుతుంది. ఆ టైంలో చూడాలంటే ఆ టైంలో ఆయన లేచిన టైము ఆయన గ్రహాలు సపోర్ట్ చేస్తే భగవంతుడు ఆయన సపోర్ట్ చేస్తుందని నేను చెప్తున్నాను. ఓం నమ శివాయ, దుర్గాయ నమః.